లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ వస్తుందనుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైంది. ఏప్రిల్ 2వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందని ఆప్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై ఊరట లభించలేదు. ఏప్రిల్ 2వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియనుంది. కేజ్రీవాల్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గుట్టు విప్పేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారన్నారు ఆయన భార్య సునీత కేజ్రీవాల్. హౌస్ అవెన్యూ కోర్టులో అసలు నిజాలను చెప్తారన్నారు. లిక్కర్ స్కామ్ లో డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గరకు చేరిందో కేజ్రీవాల్ చెప్తారన్నారు సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో కోర్టులో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमजोर कर रही हैं. हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है, इन शक्तियों को हराना है. और भारत में ही ढेरों ऐसे लोग हैं, ढेरों ताकतें हैं जो देशभक्त हैं, जो भारत को आगे बढ़ाना चाहती हैं. इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా తీరును భారత్ తప్పుబట్టింది. ఢిల్లీలోని యుఎస్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను సౌత్ బ్లాక్ లోని విదేశాంగ శాఖ ఆఫీసుకు పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. సుమారు 30 నిమిషాల పాటు తన వాదనలు వినిపించింది భారత్. ఇండియా సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది భారత్. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించిందన్నారు ఆప్ నేతలు. డయాబెటిక్ తో బాధపడుతుండటంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయని తెలిపారు. ఓ దశలో షుగర్ లెవెల్స్ 46 mgకి పడిపోయాయని, ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పినట్లు తెలిపింది ఆప్.